రాష్ట్ర ప్రజలు తరిమేస్తారో తరిమేరో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళు కొట్టుకొని వాళ్ళే బయటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే ఇలువలు ఇసునీతో కూడింది, కుటుంబం అంతా ఒక మాట మీద ఉండిద్ది. అల్లే అసలు వీళ్ళ బాధ తట్టుకోలేక విదేశాలకు వెళ్ళిపోయిన పరిస్థితి. ఎవరు ఏం చేస్తారో ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియని పరిస్థితి ఆ కుటుంబంలో. ఆ కుటుంబం ఒక క్రైస్తవ కుటుంబం, ఆ కుటుంబం దళితుల సంబంధాలు కలిగిన కుటుంబం. ఉన్న దళితులందరూ కూడా అబ్బో రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే మన కుటుంబంలో ఒక సభ్యులు లాంటి వాళ్ళని ఫీలింగ్ ఉంది. ప్రజలు గ్రహించారు. ఎందుకనంటే వీళ్ళంతా మాయ మాటలు, వాళ్ళ సొంత రాజకీయాలు తప్పనిచ్చి సమాజానికి కానీ, క్రైస్తవ సమాజానికి కానీ, దళిత సమాజానికి కానీ ఉపయోగపడేది ఏమీ లేదని చెప్పేసి ఇది తెలుసుకొని రాబోయే కాలంలో అందరూ గ్రహించి ఎవరు మంచోళ్ళు ఏంటనేది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం కానివ్వండి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కానివ్వండి, ముఖ్యంగా దళిత మహిళల భవిష్యత్తు కోసం కానివ్వండి, దళిత యువకుల భవిష్యత్తు కోసం కానివ్వండి, తప్పనిసరిగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేధావులందరూ, విజ్ఞత కలిగిన వాళ్ళందరూ, చైతన్యం కలిగిన వాళ్ళందరూ కూడా అందరికీ తెలియజేయాలి.